హలో గైస్, ఫుల్ బేలా అంటే ఫుల్ బేలా అయిపోయింది మా పరిస్థితి. ఇంటికి అయితే అందరం టీవీ పెట్టుకొని డాన్స్ చేసేసి ఇంక అందరం పనుకుంటారా అన్న, ఇంకా పనుకుంటున్నాం. ఇంక అందరం పనుకున్నాం. పొద్దున్నే వ్యూ అయితే బాగుండిద్ది, చూపిస్తుంది కదా. ఇదిగే గైస్ పొద్దున్నే వ్యూ అయితే. నాకైతే 5:30కి మెలకు వచ్చింది. ఇంక నీట్గా లేసేసి బయటికి అయితే వెళ్తున్నాను గాయస్. బయటికి వెళ్ళి ఏదో ఒకటి తెచ్చుకుందాంలే వెళ్తున్నాను. వీళ్ళని లేపుతుంటే లగవట్లేదు గాయస్. వీళ్ళు అయితే కిందకైతే వచ్చేసాను. ఫుల్ వేళ అయిపోయింది. చలి మాత్రలో మామూలు లేదు. లైట్గా అయితే వర్షం పడుతుంది గాయస్. ప్రజెంట్ అయితే సిచ్యువేషన్ ఏందో అర్థం కావట్లేదు. అవుట్ ఆఫ్ కండిషన్ అనుకుంటా. వీళ్ళని అడుగుతున్నా, రే టిఫిన్ ఆడుండిద్దిరా బాబు అంటే వీళ్ళేమో నై అంటున్నాడు. నై లేదా అనుకోని నేను పోయి నీట్గా టిఫిన్ ఆడగొట్ట సెట్ చేసేసా. వాటర్ బాటిల్ టిఫిన్ తీసుకొని రూమ్కి వెళ్తున్నాను గాయస్. ఫుల్ వేళ అయిపోయింది. వారం మొత్తం నీట్గా అయితే పైకి వచ్చేసా టిఫిన్ తీసుకొని. ఇంకా వేళ అయిపోయింది వారం మొత్తం కింద. ఇక ఒక 1/2 కిలోమీటర్ అయితే నడుచుకొని పోయి టిఫిన్ తెచ్చుకున్నాం గాయస్. ఫుల్ వేళ అయిపోయింది. వీళ్ళు లేసారా అని చూస్తే వీళ్ళేమో లగవలేదు. రోటా ప్రకారం మొహం కట్టుకొని నీట్గా స్నానం చేస్తున్నాను. బయట వ్యూ అయితే మామూలు లేదు. వర్షం పడి అసలు ఫుల్ వేళ అయిపోయింది. సెకండ్ ఫ్లోర్లో గాయస్ ఫుల్ మెంటలు ఎక్కింది. బయట అంత చలిపోతున్నా మేమైతే ఏసీ వేసుకోమనుకున్నాం. మైండ్ రిలీఫ్ గాను ఫుల్ బాగుంది గాయస్. ఫుల్ వేళ అంటే ఫుల్ వేళ. 3 ఇడ్లీ ఒక గారు అయితే నీట్గా చెక్కేసాను. ప్రైస్ అయితే వాసిపోయింది గాయస్. ఫుల్ వేళ అయిపోయింది. 70 రూపాయలు అంట. మైండ్ పోయింది నాకైతే. వెళ్ళి ఒక 20 రూపాయలు పెట్టాను. 4 గారెలు వస్తారు. ఎడమో ఏమో ఒక గారు 15 రూపాయలు అంట. 3 ఇడ్లీ 55 రూపాయలు అంట. ఫుల్ వేళ. ఫైనల్లీ అయితే అవుట్ఫిట్ ఎట్ట వచ్చింది. నీట్గా షార్ట్ వేసుకొని బన్నీ వేసేసుకొని రెడీ అయిపోయి బయటికి వెళ్దామని. అయితే పనుకున్నాడు. నీట్గా వాడిని లేపుకొని వచ్చేసాను. వర్షంలో ఏంద్రా బాబు నువ్వు అంటే, అరే రారా ప్లీజ్ రా అన్నాడు. వాడైతే తిట్టుకుంటూ వచ్చాడు. ఫుల్ వేళ అయిపోయింది. అటగొట్ట అయితే అరే నడురా అని తీసుకొని వెళ్ళి బీచ్ దగ్గరికి తీసుకొని వెళ్ళా. 1/2 కిలోమీటర్ ఉంది కదా మా రూమ్ కాడ నుండి బీచ్. అయితే తిట్టుకుంటా స్టిల్ అయితే ఎత్తున్నాడు నీట్గా. అని తీసుకెళ్ళడానికి కారణం నన్ను ఫోటోలు తీయడానికి గాయస్. ఫుల్ వేళ అయిపోయింది. వాడికి తెలియకుండా వచ్చేసాడు. ఫైనల్లీ అయితే బీచ్ దగ్గరికి ఎట్టగొట్ట చేరుకున్నాం. క్రౌడ్ అయితే అంత లేదు, బాగానే ఉంది. ఇటుగా 2-3 ఫోటోలు కొట్టరా అన్న. వాడైతే కొట్టనన్నాడు. తర్వాత అయితే ఎట్టగొట్ట సెట్ చేపిచ్చేసా. 2-3 ఫోటోలు కొట్టాడు గాయస్ సల్మాన్ గడు నేను. వ్యూ అయితే బాగానే ఉంది. చలిగా వర్షం పడుతుంది. పేలగా ఉంది వ్యూ. ఎడైతే మునగలేదు గాయస్. అసలు బీచ్లో టచ్ కూడా చేయలేదు. లోపల బీచ్లో అయితే మునగకుండా అయితే ఇంకా అసలు గోవా ట్రిప్ అనేది మేము ఎగ్జిట్ చేసేసాం. 2-3 ఫోటోలు అయితే నీట్గా దిగేసి ఇంకా రూమ్కి వెళ్దాం రా అన్నాడు. సరే రా అన్న. ఇంకా 2-3 ఫోటోలు నీట్గా చెక్కా. అంతే గాయస్ మన విషయం. మన జగన్ ఫ్యాన్ అయితే మనం నీట్గా అయితే బొమ్మడిది కానీ ఒక పాట పెట్టి లేపాను. లేచాడు వాడు. దీని తర్వాత పారా బీచ్కి వెళ్దాం అన్నాడు. నీట్గా బీచ్లోకి వెళ్ళిపోయాము. ఫుల్ వేళ అంటే ఫుల్ వేళ. బొమ్మడిది గాడు అయితే నీట్గా ఫోటో అయితే తీసుకున్నాం గాయస్. ఫుల్ వేళ అయిపోయింది.